హలో ఫ్రెండ్స్, కల్పతరువుకు స్వాగతం. ఈరోజు నేను మీకు ఒక రేర్ ప్లాంట్ ఒకటి చూపిస్తాను. చాలామందికి తెలియదు ఈ మొక్క. ఈ తీగజాతి మొక్క పేరు ఇంగ్లీష్లో ఎయిర్ పొటాటో అంటారు. గాలిలో కాసే బంగాళదుంప అని అర్థం వస్తుంది. అవునండి, ఇది పైన కాస్తుంది, భూమిలో కాయదు. కాబట్టి దీన్ని ఎయిర్ పొటాటో అన్నారు. తెలుగులో స్పష్టమైన ఖచ్చితమైన పేరు ఏమీ లేదు, కానీ అడవి పెండలం, అడవి దుంప ఇలా పిలుస్తూ ఉంటారు. ఈ వీడియోను పూర్తిగా చూడండి, ఎందుకంటే ఈ మొక్క గురించి ఇంతవరకు ఇంగ్లీష్లో కూడా స్పష్టంగా లేదు. తెలుగులో ఎవరికి తెలియదు కాబట్టి ఇంకా ఎవరు పెట్టలేదు. ఇది నాకు భద్రాచలం ప్రాంతంలో ఎక్కడ చూసినా ప్రతి ఇంటిలో కనిపించింది. ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది, దీన్ని అందరూ పెంచుకుంటున్నారు. దీని గురించి దీని ఉపయోగం ఏంటని దీని గురించి అడిగితే అక్కడ వారు దీన్ని బంగాళదుంపలాగా టేస్ట్ ఉంటుంది, దీన్ని వండుకొని తింటారు, ఈ నిప్పులపై కాల్చుకొని కూడా తింటారు అని చెప్పారు వాళ్ళు. నేను 2 దుంపలు తీసుకొచ్చాను. ఒకటి మీరు చూస్తుంది, ఇది బాగా పెరిగింది. రెండవది సరైన ఎన్విరాన్మెంట్ లేక పెరగలేదు. చాలా వేగంగా పెరుగుతుందండి ఈ మొక్క. దీనికి తీగ మీద అక్కడక్కడ కనుపులు ఉంటాయి కదా, ఆ కనుపుల దగ్గర దుంపలు వస్తాయి. ఈ దుంపల్ని నాటినా కూడా కొత్త మొక్కలు పెంచుకోవచ్చు. ఈ భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతాల వారు జనరల్గా ఏం చేస్తారంటే, ఈ మొక్కను మొదటిసారి నాటినప్పుడు వర్షాకాలంలో నాటుకుంటారు. ఈ దుంపలు నాటుకుంటారనమాట. ఆ దుంపలు నాటిన తర్వాత ఇవి పెరిగి మళ్ళీ ఎండాకాలంలో తీగ అంతా ఎండిపోతుంది. దానికి పైన కాసిన దుంపలన్నీ వాళ్ళు ఈ కూర వండుకోవడం ఇలాంటివి చేస్తారు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఎండాకాలంలో తీగ అంతా వాడిపోతుంది. ఆ భూమిలో ఒక దుంప అలాగే ఉండిపోతుంది. అది మళ్ళీ వర్షం పడగానే వర్షాకాలంలో దానంతట అదే మళ్ళీ పెరుగుతుంది. ఇలాగే ప్రతి సంవత్సరం వర్షాకాలంలో మళ్ళీ మొక్క మొలవడం, కాయడం, ఆ పైన కాసిన కాయలన్నీ ఈ దుంపలన్నీ తీసుకోవడం, వాళ్ళు వండుకోవడం జరుగుతుంది. భూమిలో ఉన్న దుంపను మాత్రం అలాగే ఉంచుతారు, అది మళ్ళీ పెరుగుతుంది వర్షాకాలంలో. దీని ఆకులు తమలపాకులాగా ఉండి వెడల్పుగా ఉంటాయి, పెద్దగా ఉంటాయండి. దీని శాస్త్రీయ నామం వచ్చేసి డయాస్కోరియా బల్బిఫెరా. ఇది అత్యధికంగా ఒక 150 ఫీట్ల వరకు ఆ పొడవు ఈ తీగ పెరుగుతుంది. నేను నాటిన తర్వాత రోజుకు దాదాపుగా 10 ఇంచుల వరకు పెరిగింది. అంటే ఎంత స్పీడ్గా పెరిగిందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకా కాత కాయడం కూడా తొందరగానే స్టార్ట్ అయింది. దీనికి పూలు కూడా వస్తాయి, మంచి స్మెల్ కూడా వస్తాయి. ఒక చైన్ మాదిరిగా ఇలా వేలాడుతూ ఉంటాయి, మీరు చూడండి ఈ వీడియోలో. మొత్తానికి ఇది చాలా రేర్ ప్లాంట్, ఎవరికీ తెలియదు దాదాపుగా. ఇది పైన కాస్తుంది కాబట్టి, భూమిలో కాయదు కాబట్టి, భూమి లోపల కాసే దుంపల వల్ల కొన్ని రకాల బాడీ పెయిన్స్ వస్తాయని ఒక నమ్మకం ఉంటుంది. బాడీకి అంత మంచిది కాదు, ఎక్కువ తినడం మంచిది కాదు అంటారు. ఇది పైన పెరుగుతుంది కాబట్టి దీంతో ఎలాంటి ప్రాబ్లము లేదు. ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మామూలు బంగాళదుంప కంటే టేస్ట్గా ఉంటుంది. మీరు దగ్గరలో మీకు అందుబాటులో ఉంటే చూడండి, తెచ్చుకోండి. లేదంటే నేను ఈసారి విత్తనం తీస్తాను, అప్పుడు అనౌన్స్ చేస్తాను నా ఛానల్లో. మీకు ఎవరైతే కావాలంటారో వాళ్ళకు నేను ఇస్తాను. దానికోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే నేను అనౌన్స్మెంట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు అడగండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి, నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్కి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ పైన కూడా నొక్కండి. థ్యాంక్ యూ.